జానకమ్మ గారి మనస్సు ఎంత మధురంగా ఉంటుందో, ఆవిడ పాట ఎంత మధురంగా ఉంటుందో, మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆవిడ మాట అయినా స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఆవిడ చెప్పే ఏ విషయమైనా సరే మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆవిడ పాట కూడా అంతే మధురంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే జెన్‌జీ కిడ్స్ సైతం 'వీణ వేణువైన సరిగమ విన్నావా' అన్న పాటని ఇంకా వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఇక జానకి గారి లైఫ్‌లో చాలా ఒడిదుడుకులున్నాయి. అయితే మనవరాలే కొడుకుగా మారి మొత్తం అంత్యక్రియలన్నీ చేసింది. నిజానికి మనవరాలి హస్బెండ్ ఆ అంత్యక్రియలు పూర్తి చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ మనవరాలు మాత్రం నాకు జానకి అమ్మగారు అని మీ అందరికీ సింగర్స్ అంటే ఆవిడ ఒక సింగర్‌గా ప్రపంచానికి తెలుసు. వరుసకి ఆవిడ నాకు నాయనమ్మే అయినప్పటికీ ఆవిడ మాకు విద్యా బుద్ధులు నేర్పించిన ఒక దేవతా స్వరూపం అని ఎన్నో సందర్భాలలో ఆవిడ చెప్పడం జరిగింది. అంటే జానకమ్మ గారిని నాయనమ్మగా చూడటం లేదు. ఒక దేవతలాగానే చూస్తోంది. ఇక విషయంలోకొచ్చినట్టయితే జానకి గారు టోటల్‌గా 17 భాషలు అంటే 17 లాంగ్వేజెస్‌లో దగ్గర దగ్గర 50,000కు పైగా సినిమా పాటలు మాత్రమే పాడారు. ఆ తర్వాత ఆవిడ క్యాసెట్స్ రూపంలో అంటే ఆల్బమ్స్ రూపంలో కానీ, లేదంటే లైవ్ షోస్, కాన్సర్ట్స్ రూపంలో కానీ ఇంకొక 30,000 వరకు పాటలు పాడారు. అయితే ఒకానొక దశలో ఆవిడ అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎందుకనంటే ఆవిడ కాల్ షీట్స్ దొరకడం కూడా చాలా కష్టంగా మారేది. ఒకానొక సందర్భంలో ఒకే సమయంలో పాటలు పాడలేక నా వల్ల కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని వార్తాపత్రికల ఒక ప్రచురణ ప్రకారం ఆవిడ ఆస్తి దాదాపుగా 536 కోట్ల రూపాయలని తెలుస్తుంది. అంటే ఆవిడ సంపాదించింది కొంతైతే ఆవిడ చెన్నైలోను, అలాగే హైదరాబాద్‌లోను, మైసూర్‌లోను, ఇంకా బెంగుళూరులోను రకరకాల స్థిరాస్తులు కొన్నారనమాట. అంటే వాళ్ళ కొడుకు పేరు మీద, కోడలి పేరు మీద, మనవరాలి పేరు మీద అలా కొనడం అయితే జరిగింది. అయితే ఆవిడ ఆ రకంగా కొనటము. అంటే ఆవిడ మంచిగా చాలా మందికి ఆవిడ దాన ధర్మాలు కూడా చేస్తుండేవారు. ఆవిడ నిజం చెప్పాలంటే ఆవిడకి ఉన్నంత సేవా భావం కానీ, ఆ దగ్గర తీసుకునే ఒక ఆప్యాయత కానీ ఎవ్వరికీ లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ తన కొడుకులాగానే ఫీల్ అవుతారు. కూతురులాగానే ఫీల్ అవుతారు. ఎవరైనా చిన్న పిల్లలొచ్చి వాళ్ళ మనవరాల కన్నా చిన్న వయసు వాళ్ళొస్తే ఆంటీ, అంకుల్ అంటే పిలిపించేవారు కాదు. అమ్మమ్మ అని పిలు లేదా నానమ్మ అని పిలు. అంతేగాని ఆంటీ, అంకుల్ అంటావేంటి అని చెప్పి కూడా చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఇక జానకి గారు తన వీలునామా మొత్తాన్ని అంతా కూడా తన మనవరాలి పేరు మీద రాసినట్టు తెలుస్తోందనమాట. అయితే కొడుకు, కోడల అంగీకారంతోనే ఆవిడ అలా చేస్తారు. కాకపోతే విషయం ఏంటంటే జానకి గారికి సంగీతం పట్ల చాలా ఇష్టం ఉంది గదా! అయితే ఎంతోమంది పేదవాళ్ళు కానీ, లేకపోతే సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉన్నా కూడా నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఉచితంగా సంగీతం నేర్పించాలి. ఏదో ఒక కళ వాళ్ళకి అందాలని జెప్పేసి ఒక కళా రంగానికి సంబంధించిన ఒక విద్యా సంస్థ పెట్టాలనుకున్నారు. అంటే నాట్యం కావచ్చు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మంచి డాన్సర్. అలాగే వాళ్ళ కోడలు కూడా ఒక డాన్సర్. ఇక సింగింగ్‌లో గానీ, డాన్స్‌లో కానీ, ఇతర కళా రంగాల్లో ఆవిడ ఎంతో కొంత సేవ చేద్దాం అనుకున్నారు. అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారు, వృద్ధులు ఎవ్వరైనా సరే కళని నేర్చుకోవడానికి వయస్సు పరిమితి కాదు అనేది ఆవిడ ఉద్దేశం. సో, అదే విషయాన్ని తన మనవరాలతో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే ఇంకా మనవరాలికి రాసిన వీలునామాలో కూడా ఆవిడ మెన్షన్ చేశారు. నా మనవరాలికి నేను కోరుకునే కోరిక ఏంటి అంటే, ఇలాగ ఒక కళా సంస్థ పెట్టాలని అనుకుంటున్నాను. దానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను కానీ, నా ఆరోగ్యం గానీ, నా కొడుకు ఆరోగ్యం గానీ సహకరించలేదని. అయితే ముందస్తు జనరేషన్స్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నానని ఆవిడ చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకొని చాలామంది ఆవిడ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.